హాయ్ అండి అందరికీ. నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 54. ఆమె ముఖాన్ని అతని రెండు చేతుల్లో బంధించి ఏడ్చావా అని లాలనగా అడగగా లేదు అని మొహమాటంగా సమాధానమిచ్చింది రాజీ. నువ్వు ఏడ్చావో లేదో మొహం చూస్తేనే తెలుస్తుందిలే, ఎందుకు అబద్ధం చెప్తావు అని అనిరుద్ అంటే, అబద్ధం ఏం కాదు, నువ్వే చాలా బాధలో ఉన్నావు మీ అమ్మని కోల్పోయి. ఇప్పుడు నేను ఏడ్చానని తెలిస్తే ఇంకా బాధపడతావని చెప్పట్లేదు అంతే అని రాజీ అనడంతో, నిన్నటి వరకు అమ్మ లేదు అని బాధ ఉందేమో, కానీ ఈరోజు లేదు అని అతడు అంటుంటే అలా ఎందుకు అని అయోమయంగా అడిగింది రాజీ. ఏం లేదులే, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఆ విషయాన్ని వదిలేయ్. నువ్వు ఏడుస్తూ కూర్చున్నంత మాత్రాన మీ అత్తయ్య తిరిగి రాదు కదా, అందుకే అలా అన్నాను అన్నాడు అనిరుద్. కాఫీ తాగి ఫ్రెష్ అవ్వు, ఈరోజు అమ్ములు బర్త్డే కదా, అన్నయ్య ఈవినింగ్ ఏదో ప్లాన్ చేశాడంట, ఈవినింగ్ అందరం కలిసి బయటకు వెళ్దాం అని అనిరుద్ అంటుంటే, మీరు నవీ గారిని ఎప్పటి నుంచి అన్నయ్య అని పిలవడం స్టార్ట్ చేశారు అని ఆశ్చర్యంగా అడిగింది రాజీ. ఎప్పటి నుంచి అంటే మార్నింగ్ నుంచే. ఇప్పటి వరకు అంటే మా మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా, తను మా పెద్దమ్మ పెదనాన్న కొడుకు, అంటే అన్నయ్యే కదా. అన్నయ్యని అన్నయ్య అని పిలవకుండా పేరు పెట్టి పిలవమంటావా అని చిరునవ్వుతో అతడు చెప్తుంటే, నిన్న అతని ఫేస్లో చూసిన బాధ ఈరోజు కనిపించకపోవడంతో రాజీ మనసు కొంచెం శాంతించింది. కాఫీ తాగి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ చేద్దాం అని రాజీతో చెప్పి రూమ్లో నుంచి బయటకు వచ్చి, మా అమ్మ ఎంత చెడ్డదో అని నీకు చెప్పడం నాకు ఇష్టం లేదు రాజీ. నువ్వు తనని ఒక మంచి అత్తయ్యలాగా చూస్తున్నావు, తను ఒక మంచి అమ్మ కాలేకపోయింది, ఒక మంచి చెల్లి కాలేకపోయింది, ఒక మంచి కూతురు కూడా కాలేకపోయింది. అందుకే నీ దృష్టిలో అయినా తనని ఒక మంచి అత్తయ్యలాగా ఉంచుదామనే నీకు ఈ నిజం చెప్పట్లేదు, అంతే తప్ప నీ దగ్గర ఈ విషయం దాచాలి అన్న ఉద్దేశంతో కాదు అని మనసులో అనుకుంటూ హాల్లోకి వచ్చాడు అనిరుద్. హాల్లోనే కూర్చొని కాఫీ తాగుతున్న త్రిలోక్ గారిని చూసి, గుడ్ మార్నింగ్ పెదనాన్న అని అతడు విష్ చేయగా తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పారు త్రిలోక్ గారు. అప్పటికి అమ్ములు ఇంకా లెగలేదు. స్టేషన్కి వెళ్తున్నట్టు అమ్ములుకి టెక్స్ట్ చేసి స్టేషన్కి వెళ్ళాడు నవి. అప్పుడే లేచిన అమ్ములు టైం ఎంతైంది అని ఫోన్ చేతిలోకి తీసుకోవడంతో నవి నుంచి టెక్స్ట్ మెసేజ్ ఉంది. హలో, గుడ్ మార్నింగ్ డియర్, హ్యావ్ ఏ నైస్ డే అండ్ హ్యాపీ బర్త్డే. నేను ఈరోజు కొంచెం పనుండి స్టేషన్ వరకు వెళ్తున్నాను, నీకు చిన్న సర్ప్రైజ్ ఉంది, ఈవినింగ్ అనిరుద్తో పాటు వచ్చేయండి అందరూ, డోంట్ మిస్ ఇట్ అని ఆ మెసేజ్లో ఉండడంతో
తన ఫస్ట్ బర్త్డే విష్ నవీనే చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయింది అమ్ములు. ఇంకా నవీ ఏదో సర్ప్రైజ్ అని చెప్పడంతో ఆ సర్ప్రైజ్ ఏంటని ఆలోచిస్తూ వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది అమ్ములు. అమ్ములు హాల్లోకి రావడంతోనే ఒక్కొక్కరుగా విష్ చేయసాగారు అమ్ములుని. ఫస్ట్ త్రిలోక్ గారు, ఆ తర్వాత జానకి గారు విష్ చేశారు. వాళ్ళకి హగ్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పగా అనిరుద్ కూడా విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే అమ్ములు అని విష్ చేయడంతో చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంది అమ్ములు. అంతలో రాజీ, అన్విత, అవినాష్ అందరూ హాల్లో చేరిపోయారు. అందరూ విషెస్ చెప్తూ ఉంటే అందరికీ థ్యాంక్స్ చెప్తుంది అమ్ములు. అందరూ అక్కడే ఉండడంతో నవ్వి అన్నయ్య చిన్న పని మీద స్టేషన్ వరకు వెళ్ళాడు. వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుందంట. అందరినీ ఈవినింగ్ తను బుక్ చేసిన బ్యాంక్వెట్ హాల్కి రమ్మన్నాడు అమ్ములు బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అని అనిరుద్ చెప్పడంతో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇవన్నీ ఎందుకు అని అమ్ములు మొహమాటంగా అంటుంటే, సిచ్యువేషన్ ఏదైనా కానీ సెలబ్రేషన్స్ ఉండాలి కదా అని అనిరుద్ అనడంతో ఇక కామ్ అయిపోయింది అమ్ములు. నవి అంతా ప్లాన్ చేసి ఉండడంతో జానకి గారు, త్రిలోక్ గారు కూడా ఏమీ చెప్పలేదు. సరే మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చేయండి అని చెప్పి అందరూ కలిసి టిఫిన్ తినేశారు. ఆ రోజు అమ్ములు బర్త్డే అని అమ్ములుకి నచ్చిన గులాబ్ జామున్ స్వీట్ కూడా చేశారు జానకి గారు. స్టేషన్లోకి రావడంతోనే ఎక్కడవాడు అని బేస్ వాయిస్తో అరుస్తూ లోపలికి వచ్చాడు నవి. స్టేషన్ లాకప్లో స్పృహలో లేని భిక్షుని చూపిస్తూ అదిగో అక్కడ అని చెప్పాడు శ్రీకర్. వంశీ కూడా వీడిని ఈజీగా వదలకూడదు సార్, చాలా బ్రూటల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అనడంతో దానికే కదా నేనొచ్చింది, ఖచ్చితంగా వీడికి నరకం స్పెల్లింగ్ రాయించే చంపుదాం అని బేస్ వాయిస్తూ చెప్తూ భిక్షు పక్కనే ఉన్న సుధాకర్ని, చంద్రాని చూశాడు నవి శ్రీకర్తో మాట్లాడుతూనే. సుధాకర్ని ఒకసారి ఫోటోలో జానకి గారు చూపించి ఉండడంతో ఇతను ఇక్కడెలా అని అనుకుంటూ వాళ్ళిద్దరినీ ఎందుకు అరెస్ట్ చేశారు, భిక్షుతో పాటు ఎందుకు లాకప్లో పెట్టారు అని నవి శ్రీకర్ని అడగ్గా వాళ్ళిద్దరూ భిక్షుతో పాటు కారులో ఉన్నారు, అందుకని అరెస్ట్ చేశాం, వాళ్ళు భిక్షు చిన్ననాటి ఫ్రెండ్స్ అంట అని శ్రీకర్ చెప్పడంతో నవి ఆలోచించసాగాడు. అంటే భువనేశ్వరి పిన్ని చెప్పిన భిక్షు ఈ డ్రగ్ డీలర్ భిక్షు ఒక్కరేనా అని నవి ఆలోచిస్తూ ఉండగా, ఏంటి నవి ఆలోచిస్తున్నావు అని శ్రీకర్ అడగడంతో తన ఆలోచనలలోంచి బయటకు వచ్చాడు నవి. ఏం లేదు, ఒక ఫోన్ కాల్ చేసుకుని వస్తాను, తరువాత వాణ్ణి ఏం చేయాలో ఆలోచిద్దాం అని శ్రీకర్తో చెప్పి స్టేషన్ బయటకు వచ్చి అనిరుద్కి కాల్ చేశాడు నవి. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనూష కృష్ణ.
సైనింగ్ ఆఫ్.